అందరికీ నమస్కారం. కొంత చూడండి అబ్బా, మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. అధికారం అనేది మత్తు లాంటిది అంటారు. మత్తులో ఉన్నోళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. అందుకే మత్తులోనే ప్రమాదాలన్నీ జరుగుతుంటాయి. మొత్తం నేరాలన్నిటికీ మత్తే కారణం అనేది మన క్రైమ్ రిపోర్ట్ చెప్తాంది. ఇప్పుడు అధికార పార్టీ అనేది మత్తుతో ఏమంటే అది చేస్తుంది. కూటమి నాయకుల వ్యవహార శైలిని గత కొన్ని నెలలుగా అంటే ఏమి రాయిలకు పోయే కాలం అనిపించింది. అయ్యన్న పాత్రుడు చూసినారు కదా, ఇప్పుడు స్పీకర్ కాకముందు ఆయన మున్సిపల్ అధికారులను ఎట్టంటే అట్ట తిట్టినాడు, బూతులు తిట్టినాడు. ఏది నడి రోడ్డు పైన ఏదో వర్కుకు సంబంధించి. మళ్ళీ ఆ తర్వాత కొలకపూడి శ్రీనివాస ఎవరో తిరువూరు ఎమ్మెల్యే అనుకుంటా, ఏకంగా ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి పినాడు, పోయి కొంత కూల్చినాడు కూడా ఆయన. ఆ తర్వాత ఇంకా ఎవరు, మన ఈయన అచ్చెన్నాయుడు ఉన్నాడు కదా, అచ్చెన్నాయుడు ఏం చేసినాడు, పచ్చబిల్ల వేసుకొని పోండి కార్యాలయాలకు, పనులు చేయకపోతే నేను వాళ్ళ కథ తేలుచ్చా అన్నాడు. ఇంకా ఆమెన నిన్నగాక మొన్ననే ఈడ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను బెదిరించినాడు, లెక్క ఇవ్వకపోతే చంపేచ్చామని వాళ్ళ అనుచరులు ఫోన్ చేసినారు, అట్నే దాడి చేసినారని పాపం ఆ ఉత్తరప్రదేశ్ స్క్రాప్ వ్యాపారి లబోదిబ్బం అన్నాడు మీడియా సమావేశం పెట్టి. నిన్నేం జరిగింది ఆ కాకినాడలో, ఆ రంగరాయ వైద్య కళాశాలలో, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఆయనే జనసేన నాయకుడు పంతం నానాజీనా, ఒక డాక్టర్ అని కూడా చూడకుండా ఎట్టంటే అట్ట బూతులు తిట్టి కొట్టి ఆయన బామర్ది ఏంది యాడిపోతుంది. ఇది తప్పు వీళ్ళది కాదు బా, అధికారంది. అధికారం ఉంటేనే ఇట్లా చేస్తుంటారు. అధికారంలో లేనప్పుడు వీళ్ళంతా పిల్లుల మాదిరి ఇంట్లో మ్యావ్ మ్యావ్ అని మూలుగుతా కూర్చున్నారు కదా. ఇప్పుడు అధికారం వచ్చానే ఎందుకు చెలరేగినారంటే పవర్ అన్నమాట. అట్టది అధికారంలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఏం చేసినా అనేది వాళ్ళకు ఒక ధీమా. పైపెచ్చు వీళ్ళ మీద చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తుంటారు, రాజీ కుదుర్చుంటారంట. రాజీ ఏమయ్యా ఇది, మీ డ్యూటీలు మీరు చేయకుండా రాజీ కుదుర్చడం ఎస్పీ కలెక్టర్ పనే. యాడిపోతున్నారు, ఏం కథ? ఇట్లయితే మీరు సమాజానికి ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంత అన్యాయమా? ఇంకా రానున్న రోజుల్లో చాలా దారుణంగా ప్రవర్తించేటట్టున్నారు వీళ్ళు. ఇప్పుడు 100 రోజుల పాలనే పూర్తయింది. చూడండి ఇంకా ఎన్నెన్ని చేస్తారో వీళ్ళు. అంత అధికార బల్పు, అంతకు మించి ఏంలే. వీళ్ళు వ్యక్తిగతంగా మళ్ళీ అంత సీన్ ఏంలే. అధికారం ఒక్కొక్కడు ఊర్లలో కూడా ఉండరు. మొన్నటిదానా వైసీపీ వాళ్ళు ఏం చేసినారు, ఇట్నే ఎగిరెగిరి పడినారు. ఇప్పుడు అధికారం పోతానే ఏమైనారు, ఏండారో ఎవరికి తెలియదు. రేపు వీళ్ళ పరిస్థితి అంతే. ఎగరండి.